పిల్లలకి అనేసరికి కొంచెం ఒక రవ్వ భయం అనిపిస్తా ఉంటుంది. వాడొచ్చా? వాడకూడదా? గమ్మీస్ అసలు ఎంతవరకు పెట్టాలి? అనేది ఒక డౌట్ వస్తా ఉంటుంది కదా! మ్యామ్ దానికి మీరేమన్నా క్లారిటీ ఇస్తారా? తప్పకుండా ఇస్తాను మ్యామ్. ఇది మొత్తం 16 మైక్రో న్యూట్రియంట్స్ని ఫిల్ చేసిన గమ్మీస్ మ్యామ్. హుహు. దీంట్లో మనం DHA వాడుతున్నాం. బ్రెయిన్ ఓహ్! హెల్తీ బ్రెయిన్ కోసము మెమరీని బాగా బూస్టప్ చేస్తుంది. హుహు. విజన్ డెవలప్ చేస్తుంది మ్యామ్ ఇది. హుహు. తర్వాత వైటమిన్స్‌లో బి కాంప్లెక్స్ ఎక్కువ వాడతాం మ్యామ్. B3 వాడతాము. B3 అనేది డైజెస్ట్ సిస్టమ్‌ని రెగ్యులరైజ్ చేస్తుంది. అవునండి. తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని ఒకటి రిలీజ్ చేస్తుంది మ్యామ్ ఇది. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ ప్రాపర్‌గా డైజెస్ట్ కావడం డైజెషన్. అని అవును. చెప్పేసి మళ్ళీ ఆకలి పుట్టేయడం కూడా జరుగుతుంది. ఈ వైటమిన్ B3 లేదనుకోండి అసలు ఆకలనే ఉండదుగా పిల్లలకు. అవునవును. తినరుగా. సో ఈ కంప్లెయింట్ కూడా చూస్తామండి. మా పిల్లలు అసలు తినట్లేదు అనుకుంటూ ఉంటాము. మ్యామ్. ఆ! తర్వాత B5 ఉంది మ్యామ్ దీంట్లో. B5 మనకు తిన్న ఫుడ్‌ని మ్యామ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓహో! ఓకే. ఇది మంచి మంచి ప్రొడక్ట్ మ్యామ్ ఇది. ఆ! సో ఈ B5 ఏం చేస్తుందంటే మనం తిన్న ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి కదా మ్యామ్. అవును. కన్వర్ట్ చేసి ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తుంది.